Good morning, all of you. Hi, madam. Good morning. Online. Yeah, good morning. చూడండి అమ్మా నిన్న ఎక్కడి వరకు అయింది క్లాస్? నిన్న ఎక్కడి వరకు అయిందమ్మా? అప్ టు అసలు ఏమేమి చెప్పాం? డేటా క్లీనింగ్ లో ఏమేమి ఉంటాయని చెప్పినాం? మళ్ళీ చెప్పండి. ఆ, 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 ఆ. ఇంకా ఫిల్ చేసేది ఏం ఫిల్ చేస్తాం? మిస్సింగ్ వాల్యూస్ ఫిల్ చేస్తాం. సో ఆల్రెడీ మిస్సింగ్ వాల్యూస్ చెప్తున్నారమ్మా. దాంట్లో చేసే చెప్పొచ్చు అవుట్లయర్స్. ఈ 5 అర్థమవుతుంది. సో ఆల్రెడీ మీకు రాంగ్ డేటా ఎలా ట్రీట్ చేయాలో చెప్పినాను, రాంగ్ డేటా టైప్ ఎలా ట్రీట్ చేయాలో చెప్పినాను, డూప్లికేట్స్ ఎలా వర్క్ చేయాలో చెప్పినాను. అట్ ది సేమ్ టైం మిస్సింగ్ వాల్యూస్ మీద మనం వర్క్ చేస్తాం. సో ఆల్రెడీ మిస్సింగ్ వాల్యూస్ ని మనం మాన్యువల్ గా ఎలా చేయొచ్చు అనేది మీకు అయిపోయింది. సో ఇప్పుడు డిఫరెంట్ లైబ్రరీస్ యూజ్ చేసి ఎలా చేయాలనేది చూద్దాం. సో ఓకేనా? సో ఆల్రెడీ నేను మీరు చూసేస్తున్నారు మిస్సింగ్ వాల్యూస్ ని మీన్తో, మీడియంతో, మోడ్తో ఎలా చేయాలి అని. సో డూప్లికేట్స్ ఎలా చెక్ చేస్తారు? డూప్లికేట్స్ వాల్యూస్ ని ఎలా చెక్ చేస్తారు? డేటాలో ఒక ఇచ్చిన డేటాలో మీకు డూప్లికేట్స్ ఉన్నాయా లేవా అని ఎలా తెలుస్తుంది? డూప్లికేట్స్ ఆఫ్ అంటే వచ్చేస్తుందా? వచ్చేస్తా చేస్తున్నారమ్మా. మనం ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటామో దాంతో చేయాలి. డైరెక్ట్ డూప్లికేట్స్ అంటే దేని డూప్లికేట్స్ తీసుకుంటారు? పర్టికులర్ గా డేటా ఫ్రేమ్ ఏదైతే అది అర్థమవుతుంది. సో నెక్స్ట్ రాంగ్ డేటాని ఎలా ట్రీట్ చేస్తారు? రాంగ్ డేటాని బుక్స్ తిప్పుతారేమమ్మా, ఏం చేసినారేనా? ముందు ఆలోచించండి ఏదో ఒకటి. రాంగ్ డేటా జస్ట్ నథింగ్ బట్ ఏం తీసుకుంటాం? ఇన్ఫో తీసుకుంటాం. ఇన్ఫో చెక్ చేసుకున్న తర్వాత ఆ డేటా మనకి ఎలా ఉండాలి, మనం ఏం చేస్తాం. ఓకేనా? ఇన్ఫో చెక్ చేసుకునేది అందుకే తల్లి. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను ఆ డేటా పర్టికులర్ ఏజ్ కాలం అని ఉంది. ఏజ్ కాలం ఎలా ఉంటుంది? యాక్చువల్ గా మనకి ఇంటీజర్ కోట్లుగానే ఉండాలి, కానీ మనకేం ఆబ్జెక్ట్ లో చూస్తుంది ఆ కాలంలో 1 lakh ఉన్నా, 1 lakh ఉన్నా, ఆ 1 lakh లో ఒక పాయింట్ డిఫరెన్స్ ఉన్నా, ఆ ఒక పాయింట్ ఆబ్జెక్ట్ లో ఉన్నా సరే టోటల్ డేటా మనకి ఆబ్జెక్టే చూపిస్తుంది. సో పర్టికులర్ డేటా ఫ్రేమ్ మొత్తంలో మనం చెక్ చేసుకున్నప్పుడు అవ్వదు. సో మన పర్టికులర్ కాలం తీసుకొని చెక్ చేస్తే మనకు తెలుస్తుంది కదా. సో అలా చెక్ చేసుకుంటాం పర్టికులర్ గా. ఆల్రెడీ మీరు నిన్న చూసినారు అది. ఇవాళ అడుగుతున్నావు అంటే నువ్వు నిన్న చేయలేదు. ఎక్కువ డేటా గురించి కోసమే కదా మనం ఇన్ఫో తీసుకోవాలి, లేదంటే 4 పాయింట్లకి ఇన్ఫర్మేషన్ అవసరమా? చూడు తల్లి, ఇక్కడ ఇన్ఫో ఉంది, ఇన్ఫో ఉంది. సో ఇక్కడ నువ్వు ఇది ఈ 4 పాయింట్స్ నీకు అవసరమా? తీసుకోవాలన్నా? తెలియట్లేదా నీకు? తెలుస్తుంది కదా, ఇక్కడ డేటా ఉంది చూడు, ఈ డేటాలో నీకు తెలియట్లేదా? తెలుస్తుంది. కానీ నువ్వు ఎందుకు ఇన్ఫో తీసుకున్నావు? నీకు ఎందుకు కావాలి ఇన్ఫో? ఆ డేటా పర్టికులర్ గా డేటా 1, 2, 3 పాయింట్స్ ఉంటే చెక్ చేసుకుంటాం. అక్కడ ఒక 10,000 1 lakh ఉంటే పాసిబుల్ ఉంటుందా? మనం చెక్ చేసుకోగలుగుతామా? బట్ సిస్టమ్ చెక్ చేస్తుంది కదా. సిస్టమ్ చెక్ చేయడానికే మనం యూజ్ చేస్తాం ఇన్ఫో. ఆ ఇన్ఫో తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆడ 1 lakh ఉన్నా, 10 lakh ఉన్నా, వాటిల్లో ఒక పాయింట్ డిఫరెన్స్ ఉన్నా సరే అది మనకు ఆబ్జెక్ట్ డేటా లెక్కనే చూపిస్తుంది. సో దాన్ని మనం క్లియర్ చేసుకుంటాం. అర్థమవుతుంది? మరి అలా క్లియర్ చేసిన తర్వాత ఏంటిది? అదే కదా, ఎలా ఉన్నా అదే చేస్తామమ్మా. 1 ఉన్నా 100 ఉన్నా చేసే ప్రొసీజర్ సేమ్ ఉంటది. అర్థమవుతుందా? చేసే ప్రొసీజర్ మాత్రం ఏం చేంజ్ అవ్వదు. 1 ఉన్నా 100 ఉన్నా 1000 ఉన్నా ప్రొసీజర్ సేమ్. ఇక్కడ నువ్వేం తీసుకున్నావు? ఏజ్ కాలం తీసుకున్నావా, లేదంటే పర్టికులర్ గా ఏదైతే అయితే ఉందో ఆ డేటా పర్టికులర్ గా తీసుకున్నావా? ఆ కాలంలో ఏమున్నా సరే మనకి కన్వర్ట్ అవుతుందా అవదా? అప్పుడు అర్థమైందా సోనిక? ప్రెసెంట్ నువ్వు తీసుకున్న కాలం నేమ్ తీసుకున్నావా, ఆ కాలంలో మిస్ అయిన నేమ్ ఒక ఏదైతే పర్టికులర్ గా రో తీసుకున్నావా?
కాలం మొత్తం దాంట్లోకి ఏది చేంజెస్ ఉన్నా ఆటోమేటిక్ గా అంతా ఇంటీజర్ లో కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అలా అన్నమాట. 20M ఎందుకు ఉంటది? చేంజ్ అవుతుంది. ఏం అవ్వలేదు. కిలోమీటర్ కన్వర్ట్ చేసుకోవాలిగా ముందు అది కన్వర్ట్ చేసుకోవాలి. మరి అక్కడే మనకి పైథాన్ కోడ్ యూజ్ అయ్యేది. అలాంటి సినారియోలోనే మన పైథాన్ కోడ్ యూజ్ అవుతుంది. ఫార్ములా కన్వర్ట్ చేయడానికి మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే ఎలా అవుతుంది? మరి అలా ఉంటది. అర్థమవుతుంది. సో మీకు రియల్ టైంలో అలాంటివే వస్తాయి డేటాలో. సో వాటిని కన్వర్ట్ చేసుకోగలిగినప్పుడే డేటా కన్వర్షన్ ఈజీ అవుతుంది. అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం చెప్పినాను రాంగ్ డేటా టైప్ ఎలా ట్రీట్ చేయాలి? యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పింది ఏంటిది? అదే కదా, ఆబ్జెక్ట్ డేటాని కన్వర్ట్ చేసుకున్నాం. ఇట్ మేబీ స్ట్రింగ్ లో ఉన్నా ఆర్ఎల్స్ అదర్ రేట్ లో ఉన్నా సరే ఆ డేటాని కన్వర్ట్ చేసుకుంటాం ఇంటీజర్ లోకి. ఇంకా డూప్లికేట్స్ ఏం చెప్పినారు ఆల్రెడీ. సో ఇంకేమైంది? మిస్సింగ్ వాల్యూస్ ఎలా చేయాలి? అయితే రిమూవ్ కానీ ఆర్ఎల్స్ రీప్లేస్ కానీ చేస్తారు. ఎలా ఉంటాయి? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డేటా నా దగ్గర అవైలబుల్ ఉండాలి? ఇంకా అక్కడ ఉంటాడు పెద్ద అబ్బాయి, కమ్యూనికేషన్ క్లాస్ లో ఉన్నాడు. అది యూజ్ అయితే ఉంచుతాం సార్. ఇంపార్టెంట్ అది పక్కకు కావాలంటే యూజ్ చేసి ఫిల్ చేస్తాకి ట్రై చేస్తాం సార్. అది ఇంపార్టెంట్ అయితే పక్కాగా ఉంచుతాం సార్. డిపెండ్ ఆన్ ద డేటా ఫర్దర్ వెళ్ళినా చెక్ చేసుకుంటాం. సో అర్థమవుతుంది. పీ వాల్యూ బేస్ చేసుకొని చెక్ చేసుకుంటాం. సో అప్ టు ఇక్కడ క్లియర్ గా ఉన్నారా? నెక్స్ట్ చూడండి. సో చూడండి అక్కడ ఏముంది? వీ కెన్ రీప్లేస్ ద మిస్సింగ్ వాల్యూస్ బై యూజింగ్ సింపుల్ ఇంప్యూటర్. సింపుల్ ఇంప్యూటర్ ఎక్కడ తీసుకున్నాం? ఫ్రమ్ SQL నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఏదైతే సింపుల్ చెప్పండి అమ్మా. స్క్రీన్ షేర్ చేయలేదా? ఓకే. ఓకేనమ్మా. సో చూడండి ఒకసారి. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం దాని తర్వాత సింపుల్ ఇంప్యూటర్. వీటిని కూడా మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఆ మిస్సింగ్ వాల్యూస్ ఫిల్ చేసుకోనికే. సో ఇక్కడ మాన్యువల్ గా మనం ఇందాక ఎంత ముందు ఎలా అయితే చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏదైతే మిస్సింగ్ వాల్యూస్ ఉందో అది సింపుల్ ఇంప్యూటర్ యూజ్ చేసి ఫిల్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. సో తర్వాత డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తాం? SQL ఇంపోర్ట్ చేసుకొని పర్టికులర్ గా ఏ కాలంలో అయితే మనకి డేటా మిస్ అయింది, ఇప్పుడు ఏజ్ కాలంలో డేటా మిస్ అయింది. సో బై యూజింగ్ సింపుల్ ఇంపోర్ట్ డైరెక్ట్ గా నేను ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాను? నేను ఇంతకుముందు ఏం చేసినా మాన్యువల్ గా ఆ వాల్యూ ఎంతో ఫైండ్ చేసి ఆ వాల్యూని ఫిల్ చేసినాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సింపుల్ ఇంపోర్టర్ ఇంపోర్ట్ చేసుకొని సింపుల్ ఇంప్యూటర్ లో మనకి ఏదైతే స్ట్రాటజీ కావాలో దాన్ని యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఏజ్ కి ఏం కావాలి? మీన్ కావాలి. సో ఆటోమేటిక్ గా మీన్ వాల్యూ అదే క్యాలిక్యులేట్ చేసుకుని అదే ఫిట్ చేస్తుంది. నథింగ్ బట్ క్యాలిక్యులేట్ చేస్తుంది, చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ నథింగ్ బట్ మోడిఫికేషన్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఏదైతే డేటా మిస్ అయిందో అది ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. అర్థమవుతుంది?
సో నెక్స్ట్ ఏంటిది? జెండర్. జెండర్ కాలం అంటే ఏంటి కాలం? మనం ఏం యూజ్ చేయాలి? మోడ్. ఎందుకని మోడ్ యూజ్ చేయాలి? మీన్ మీడియన్ ఎందుకు యూజ్ చేయకూడదు? డిస్క్రీట్ డేటా మీన్ యూజ్ చేయకూడదా? ఎందుకని? మనం యావరేజ్ తీసుకోగలుగుతామా టెక్స్ట్ డేటాకి? అది మ్యాటర్. ఓకేనా? సో మనం తీసుకోలేం కాబట్టి చేయలేం. సో ఇప్పుడు మీ ఏదైతే వాల్యూ మిస్ అయిందో ఆ వాల్యూ ఫిల్ అయిందా ఇక్కడ? సో నెక్స్ట్ చూడండి, మోడ్. ఇప్పుడు ఏమి ఇచ్చినాం స్ట్రాటజీ? మోస్ట్ ఫ్రీక్వెంట్. మనం ఇక్కడ ఎక్కడ మాన్యువల్ గా ట్రై చేయట్లేదు అనమాట. జస్ట్ మనం యూజ్ చేసే ఏదైతే యూజ్ చేస్తామో అది ఇస్తున్నాం అంతే. సో ఒకసారి డేటా చెక్ చేయండి. 3 ఫీమేల్స్ ఉన్నాయి, 2 మేల్స్ ఉన్నాయి. మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏది? ఫీమేల్. ఫీమేల్ వచ్చిందా చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ డేటా ఫ్రేమ్ చెక్ చేయండి, చేంజ్ అయిందా? సో యాజ్ యూజువల్ నెక్స్ట్ ఏం చేసినాం? మళ్ళీ స్ట్రాటజీ ఏం యూజ్ చేసినాం? మీడియన్. సో మనకి ఏది కావాలంటే అది బై యూజింగ్ సింపుల్ ఇంప్యూటర్. ఇలా అయిందా? సో నెక్స్ట్ ఏంటిది? అవుట్లయర్స్. సో అవుట్లయర్స్ మనకి వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అర్థమవుతుందా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. ఎట్ ది సేమ్ టైం మనం ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా డేటా మీద మనకి మేజర్ గా ఏం చూసుకోవాలంటే మిస్సింగ్ వాల్యూస్ ట్రీట్ చేయడం. డేటాలో మనకు అవుట్లయర్స్ ఉన్నా పెద్దగా ఎఫెక్ట్ అయ్యేది డేటా ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. కానీ వెన్ కంపేర్ టు మిస్సింగ్ వాల్యూస్ అవుట్లయర్స్ అనేది అంత ఎఫెక్ట్ చూయొచ్చు. కానీ మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సింది మిస్సింగ్ వాల్యూస్ పైన. డేటా క్లీనింగ్ లో ఏం చేయాలి? మిస్సింగ్ వాల్యూస్ పైన. అట్ ది సేమ్ టైం అవుట్లయర్స్. సో ఫర్దర్గా వెళ్ళినాక వేరే ఉంటుంది. డేటా వ్రాంగ్లింగ్కి వెళ్ళినాక చేంజ్ అవుతుంది. డేటా క్లీనింగ్ లో మేజర్ గా చూసుకోవాలి. సో ఇప్పుడు నా దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏంటి? బాక్స్ ప్లాట్ వేసినాను. బాక్స్ ప్లాట్ ఎందుకండి? చెక్ చేయడానికి. తెలుసు కదా, ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు నాకు బాక్స్ ప్లాట్ కావాలంటే నాకు మ్యాట్ప్లాట్లీ C1 ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి వేరియస్ వేస్ ఆఫ్ ఫైండింగ్ ది అవుట్లెట్స్, డిఫరెంట్ వేస్ ఉన్నాయి అన్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేసినాను? ఆల్రెడీ బాక్స్ ప్లాట్ వేసినాను. సో ఆల్రెడీ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఆ డేటాకి నేను ఇప్పుడు అవుట్లయర్స్ చెక్ చేయడానికి కోసం నేను ఏం చేసినాను? బాక్స్ ప్లాట్ తీసుకున్నాను. సో ఇప్పుడు అవుట్లయర్స్ ఉన్నాయా? డేటాలో అవుట్లయర్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయా? ఓకే. సో ఇప్పుడు అవుట్లయర్స్ ఉన్నాయి, కానీ ఏ రేంజ్ లో ఉన్నాయి మనకి ఎలా తెలుసు? ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ చెప్పింది నేను. చెప్పండి. అవుట్లయర్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి మనకి ఎలా తెలుస్తుంది? స్టాటిస్టిక్స్ మరి టెస్ట్ పెడతానంటే రారు. కనిపించేయొద్దు. Q3 మైనస్ Q1 IQR వస్తుంది. IQR వస్తే నీకు తెలిసిపోతాయా? మనం ఏం తీసుకుంటాం? బాక్స్ ప్లాట్ తీసుకున్నాం. ఐడియా ఉందా? ఒక బాక్స్ ప్లాట్ తీసుకున్నప్పుడు దీన్ని మనం సింపుల్ గా ఏమనుకున్నాం? మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ. సో ఇక్కడ ఉన్నది 25%, 50%, 75% అనుకున్నాం. సో మనకి ఇది లోవర్ బౌండ్ అవుద్ది, ఇది అప్పర్ బౌండ్ అవుద్ది. సో మనకు ఇప్పుడు ఏం చేసినాము? ఇక్కడ చూడండి, Q1 వాల్యూస్ మనకు కావాలి నథింగ్ బట్ 25%. నెక్స్ట్ 75% Q1 మైనస్ Q3 చేస్తేనే మనకు వచ్చేది Q3 మైనస్ Q1 చేస్తే మనకు వచ్చేది IQR. ఈ IQR ఇది లోవర్ బౌండ్ అంటే లోవర్ బౌండ్ వాల్యూ, అప్పర్ బౌండ్ వాల్యూ నథింగ్ Q1 Q3 వచ్చిన తర్వాత వాటి నుంచి వచ్చిందని మనం IQR పైన చేస్తే మనకు వచ్చేవే అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ వాల్యూకి ఫార్ములా ఏంటండి? Q1 మైనస్ IQR ఇంటూ 1.5. అర్థమవుతుంది? సో ఇప్పుడు Q1 వాల్యూ నా దగ్గర ఉంటుంది, నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. IQR వాల్యూ నా దగ్గర ఉంటుంది, సబ్మిట్ చేసిన తర్వాత ఇంటూ IQ 1.5 చేస్తాను. అట్ ది సేమ్ టైం అప్పర్ లిమిట్ ఏమవుతుందండి? Q3 ప్లస్ IQR ఇంటూ 1.5. అర్థమవుతుంది? అప్పుడు నాకు లోవర్ లిమిట్ వాల్యూ, అప్పర్ లిమిట్ వాల్యూ వస్తుంది. నథింగ్ బట్ లోవర్ లిమిట్ వాల్యూ ఒక 10 వచ్చింది, అప్పర్ లిమిట్ వాల్యూ ఒక 80 వచ్చింది. ఇన్ బిట్వీన్ ఉన్న డేటానే నాకు బెస్ట్ డేటా. దీనికంటే తక్కువ ఉన్నా, దీనికంటే ఎక్కువ ఉన్నా నాకు అవి అవుట్లయర్స్.
అర్థమైంది అప్పటికైనా? ఆల్రెడీ ఇది మీకు చెప్పినాను నేను, చెప్పినానో లేదా? మరి ఏం చదివినారు మీరు? ఏమా నేను ఎగ్జాంపుల్ చెప్పినాను, అది మీరు అప్లై చేసినప్పుడు కాదు తల్లి, మీరు రాంగ్ ఆలోచించొద్దు. మీకు వచ్చేది ఏదైతే నేను ఇప్పుడు బాక్స్ ప్లాట్ లో చూపించినానో 25% ఆఫ్ డేటాకి మనం Q1 అనుకుంటున్నాం. 23% ఏదైతే వేసినానో ఇప్పుడు సింపుల్ గా బాక్స్ ప్లాట్ ఏదైతే మనం వేసుకుంటున్నామో Q1, Q2, Q3, ఇది లోవర్, ఇది అప్పర్, నథింగ్ బట్ మాక్సిమం, లో, మినిమం, మాక్సిమం. సో ఇప్పుడు మన Q1 అంటే మనకు వచ్చేది 25% ఆఫ్ డేటా, Q3 అంటే మనకు వచ్చేది 75%, Q2 అంటే మనకు వచ్చేది 50%. మనకు టాప్ వాల్యూ అవసరమా? లేదు. సో మన Q1, Q3 తెలిస్తే ఈ రెండింటి నుంచి మనం IQR తెలుసుకుంటాం. IQR వచ్చిన తర్వాత లోవర్ బౌండ్ వాల్యూ, అప్పర్ బౌండ్ వాల్యూ తెలుసుకుంటాం. సో లోవర్ బౌండ్ వాల్యూ Q1 మైనస్ IQR ఇంటూ 1.5, ఇది ఫార్ములా. సో Q1 వాల్యూ 25% వాల్యూ నీ దగ్గర ఉంది, IQR వాల్యూ నువ్వు ఫైండ్ చేస్తావు. IQR నథింగ్ బట్ Q3 మైనస్ Q1. సో ఇప్పుడు నీకు వచ్చేది ఈ నుంచి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినావు అంటే సమ్ వాల్యూ వస్తుంది. సో తర్వాత అప్పర్ బౌండ్ Q3 ప్లస్ IQR ఇంటూ 1.5. సో మళ్ళీ నీకు ఒక వాల్యూ వస్తుంది. ఇది లోవర్ లిమిట్ వాల్యూ, ఇది అప్పర్ లిమిట్ వాల్యూ. ఈ రెండింటిని ఒక 10, ఒక 80 అనుకుంటున్నాను అంతే, ఇది కాదు. ఎగ్జాంపుల్, ఇది మీకు డేటాలో సబ్మిట్ చేసినప్పుడు మీకు ఎంత వస్తుందో అదే డేటా. సో ఇప్పుడు నాకు ఈ రెండింటి మధ్య ఉన్నది, ఈ 10, 80 మధ్య ఉన్నదే డేటా. ఈ 10 కన్నా తక్కువ ఉన్న, ఈ 80 కన్నా ఎక్కువ ఉన్నవి అవుట్లయర్స్. అర్థమవుతున్నా? సో ఇప్పుడు ఎలా తెలుసుకున్నా మనకు అవుట్లయర్స్ అవే. ఇక్కడ వేసిన అవుట్లయర్సే. ఏదైతే నాకు ఇక్కడ ఏముంది, 0 కంటే తక్కువ అవుతుంది, 60 కంటే 57 మధ్యలో ఒకటి ఉంది. అర్థమవుతున్నా? అలా అన్నమాట. ఇప్పుడు ఇది అర్థమైందా మీకు? ఆన్లైన్ అర్థమైందమ్మా? వెరీ గుడ్. సో ఒకసారి చూడండి తల్లి, ఇప్పుడు Q1 వాల్యూ వచ్చింది, Q3 వాల్యూ వచ్చింది, ఆ రెండింటి మైనస్ మనకి IQR వాల్యూ వచ్చింది. సో చేసిన తర్వాత మనకి ఎంత వచ్చింది? 0.375, 57.375. చూడండి ఒకసారి బాక్స్ ప్లాట్ లో చూడండి. ఒకసారి ఏమవుతుంది, ఇక్కడ అలానే ఉందా బాక్స్ ప్లాట్ లో? చూడండి ఒకసారి. 0. మేడం చెప్పండి. 510. చూడండి తల్లి, 0.3 కన్నా తక్కువ ఉన్న 57.375 కన్నా ఎక్కువ ఉన్న మనకు అవుట్లయర్. సో 57 అంటే మాక్సిమం ఎక్కడ ఉంటది సార్? ఈ మధ్యలో ఉంటది అనుకోండి, 57 ఇక్కడ. దీనికంటే మనకి మాక్సిమం తక్కువే ఉందా అవుట్లయర్? 60 దగ్గరికి ఉంది, అలా అన్నమాట. సో ఇప్పుడు అదే వచ్చిందా మనకి? సో ఇలా ఫైండ్ చేసిన అవుట్లయర్ చెక్ చేసుకోవడానికి ఒకటేనా? నెక్స్ట్. సో ఇప్పుడు మనకేమవుతుంది చూడండి, బాక్స్ ఏదైతే ఉందో లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ వాల్యూస్ వచ్చినాయి అంతే మనకున్న డేటాలో. సో నాకు 59 దగ్గర ఒక డేటా ఉంది, -3 దగ్గర ఉంది, నథింగ్ బట్ 0 పొజిషన్, ఇండెక్స్ పొజిషన్ 15 ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది. సో నేను ఏం చేసినానంటే ఇండెక్స్ 15 పొజిషన్ ని డ్రాప్ చేసిన. అట్ ది సేమ్ టైం చెక్ చేయండి ఒకసారి, 15 వెళ్ళిపోయింది. నెక్స్ట్ 0 కూడా డ్రాప్ చేసిన. సో ఇప్పుడు నాకు 1 to 15 ఏదైతే డేటా ఉందో అదే. 59 ఎందుకు వచ్చింది ఇక్కడ డ్రాప్ చేసినాం అంటే? ఓన్లీ మనం డ్రాప్ చేసినాం అంతే, సేవ్ చేయలేదు డేటా. అర్థమవుతున్నా? లాజిక్ అర్థమైందా? నెక్స్ట్ ఏం చేసినాం? రీప్లేస్. చూడండి, రీప్లేస్ మనం ఇంతకు ముందు ఎలా అయితే చేసినాం అలానే టెక్నిక్ అన్నమాట, అంటే లైబ్రరీస్ యూజ్ చేసుకొని. సో ఫీచర్ ఇంజనీరింగ్ మీకు దాంట్లో లేకపోతే పిప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఉంటే నో ఇష్యూ, ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, నథింగ్ బట్ ఏముంది ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ డేటా ఎంత ఉంది, రేంజ్ మనకి చూడండి ఒకసారి, 0.357. సో 0.3 కన్నా ఎక్కువ ఉండొచ్చు, 57 కన్నా తక్కువ
సో నేనేం చేసినానంటే మాన్యువల్ గా ఆ రెండింటి మధ్యలో ఇన్ బిట్వీన్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నాను, మినిమం క్యాపింగ్ మాక్సిమం క్యాపింగ్ అని. ఎందుకని ఆ డేటా ఫిల్ చేస్తున్నాను, అవుట్లైర్స్ డేటాని ఫిల్ చేస్తున్నాను, అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను డేటా తీసుకునేది ఈ వాల్యూస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఫిట్ ట్రాన్స్ఫార్మ్ నథింగ్ బట్ ఏమవుతుంది, ఏదైతే చేంజెస్ చేసినామో ఆ చేంజెస్ క్యాల్కులేట్ అవుతాయి అనమాట మేజర్ డేటాలో. ఇప్పుడు చూడండి జీరో పొజిషన్ దగ్గర ఎంత వచ్చింది, 6 వచ్చింది. అప్పర్ లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది, 52. ఇప్పుడు ఈ రెండు ఇన్ బిట్వీన్ డేటాలో ఉన్నాయా లేదంటే అవుట్లయర్స్ అయ్యా, ఇన్ బిట్వీన్ డేటా. మనకి 0 కంటే తక్కువ ఉన్నా పర్లేదు, అంటే 0.5 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు. అట్ ది సేమ్ టైం 57.375 కన్నా తక్కువ ఉన్నా పర్లేదు. సో ఇన్ బిట్వీన్ డేటా నేను తీసుకున్నా. ఎస్ సార్. సో మై తర్వాత ఏంటిది, సేమ్ అలానే ఏం చేసినాను, బోత్ సైడ్ మళ్ళీ ఫీచరింగ్ విన్సరైజర్ యూజ్ చేసి మళ్ళీ డేటాని ఫిల్ చేసినాను. క్యాపింగ్ మెథడ్ నథింగ్ బట్ ఐక్యూఆర్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ వాల్యూస్ ఫిల్ చేసుకుంటాను, అర్థమవుతుంది, ఒరిజినల్ డేటా. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు లెఫ్ట్ టైల్ రైట్ టైల్ అని వాల్యూస్ వస్తాయి అంతే, నథింగ్ బట్ అప్పర్ లిమిట్ వాల్యూ లోవర్ లిమిట్ వాల్యూ. సో ఇన్ బిట్వీన్ డేటాలో మనం ఏదైనా తీసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైందా ఏమ్మా ఆన్లైన్? అర్థమైంది సార్. గౌతమి సార్ అర్థమైందమ్మా? అర్థమైంది. నోట్స్ రాసుకోండి.